ఎక్స్ప్లోరేషన్ ఈరోజు చూస్తున్నాము. ఈరోజు మనం జూమ్లో మాట్లాడుతున్నాము. ఈరోజు ఎన్నో ఇలాంటి మీటింగ్స్, కొన్ని వందలు వేల మీటింగ్స్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చేస్తున్నారు. ఎంతో ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఒక పిఎస్ఎస్ఎం లోనే. అంటే చూడండి ఏ విధంగా ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీస్ ఎర్త్ మీద వచ్చాయి. వీటన్నిటికి వెనకాట కారణం ఏందో మనం తెలుసుకుందాం. సో ఇది ఇక్కడికి రావాలి, ఇలా జరగాలి, ఇలా ప్రతిదీ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక్కడ అంటే దీని వెనకాల ప్లాన్ జరుగుతుంది. ఫస్ట్ ఏ కాస్మిక్ ప్లాన్ ఆర్ ఏ అనుకోండి. ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే దీనికంటే కొన్ని వేల సంవత్సరాల ముందు దాన్ని మాస్టర్స్ ఎప్పుడైతే ఈ యొక్క రైట్ టైం వస్తుందో, అంటే వెన్ ద ప్లానెట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ ద లైట్ జోన్, ఎప్పుడైతే మరి ఆ కక్షలోకి వస్తుందో ద ఎంటైర్ సోలార్ సిస్టమ్, మన ప్లానెట్ కూడా ఆ యొక్క ఫోటాన్ లైట్ లోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ వచ్చే టైంకి మాస్టర్స్ ని ఎలా రెడీ చేయాలి, ఎలా పంపించాలి, మరి ఏ మాస్టర్స్ ఎక్కడెక్కడ పంపించాలి, ఇదంతా కూడా వండర్ఫుల్ ప్లాన్ బిహైండ్ దిస్. ఈ రోజు ఈ యొక్క స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ అంతా ఇంత అపారంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటిదాకా జూమ్ లో మాట్లాడుతున్నారు చక్రాస్ అని, లైట్ అని, లైట్ బాల్స్ అని, ఎనర్జీస్ అని, 7 బాడీస్ అని, ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ ఎక్కడా లేవు. నేను మెడిటేషన్లోకి వచ్చినప్పుడే మెడిటేషన్ ఎనర్జీ అంటే ఏంటి అని చెప్పేవారు. అలాంటిది ఈ రోజు లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మెమరీస్, ఎంటైర్ ప్లానెట్ అంతా కూడా స్లోలీ దాంతో అల్లుకుపోతుందంటే ఎంత అద్భుతమైన ప్లాన్ జరిగి ఉండాలి దీని వెనకాల. ఎంతో మంది మాస్టర్స్ ని ఆ యొక్క గెలాక్టిక్ మాస్టర్స్ ఆ అద్భుతంగా డిజైన్ చేశారు. ఒక బుద్ధుని తీసుకుందాం. ఎప్పుడైతే బుద్ధుడు వెన్ హీ వాస్ లీవింగ్ ద ప్లానెట్, హీ సెడ్ ఐ విల్ బ్యాక్ యాజ్ మైత్రేయ బుద్ధ. ఆయన శరీరాన్ని విడిచడానికంటే ముందే చెప్పాడు, హీ నోస్ దట్ ఆఫ్టర్ 2500 years ద ఎర్త్ ఈస్ ఎంటరింగ్ టు ద ఆ లైట్ జోన్ లోకి వస్తుంది, ద ఎంటైర్ ప్లానెటరీ సిస్టమ్ అంతా కూడా వస్తుంది. అండ్ ఆ టైంలో ఆయన యొక్క చైతన్య శక్తి ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. దానికి ప్లాన్ అంతా కూడా అప్పుడే రూపుదిద్దుకుంది. ఎప్పుడైతే మాస్టర్ ఇంటెన్షన్, అలాంటి మాస్టర్ ఇంటెన్షన్ పెట్టుకున్నాడంటే న్యాచురల్ గా మిగతా అంతా కూడా ఆ ప్లాన్ లోకి వచ్చేస్తారు. ఎంతో మంది మాస్టర్స్ వస్తారు. ఈ రోజు ఒక చిన్న జూమ్ మీటింగ్ చేస్తే ఎంతో మంది మాస్టర్స్ రెడీ అయినారంటే ఒక మాస్టర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. దాని యొక్క ఆ శక్తిని అంతా భూమి మీదకి తీసుకురావాలంటే ఇంకెంత ప్లాన్ జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్. అలాంటి ప్లాన్ లో భాగమే పిఎస్ఎస్ఎం, మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఎప్పుడైతే ఆయన ఇంటెన్షన్ పెట్టుకున్నాడో హీ లెఫ్ట్ ద బాడీ, బట్ హిస్ కాన్షియస్నెస్, ఆ బుద్ధుని కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఆ హయ్యర్ కాజల్ వరల్డ్స్ లో హీ కుడ్ ఏబుల్ టు స్టోర్ దట్ కాన్షియస్నెస్ బిఫోర్ వెన్ ద టైమ్ కమ్స్. ఆ టైం వచ్చినప్పుడు ఆ యొక్క చైతన్య శక్తిని మళ్ళీ భూమి మీదకి ఎలా తీసుకురావాలనేది అద్భుతంగా ప్లాన్ చేశారు. మరి ఆ అద్భుతమైన ప్లాన్ తగ్గట్టుగా మాస్టర్స్ అందరూ కూడా కదిలారు. ఎక్కడెక్కడ ఏ మాస్టర్స్ ఎలా, ఒక బ్లవాట్స్కీ ఉంది, అనిబిసెంట్, లెడ్ బీటర్, ఇలాంటి వాళ్ళతో ఒక అద్భుతమైన మూవ్మెంట్ ని తీసుకొచ్చారు ఎర్త్ మీదకి. థియోసాఫికల్ సొసైటీ, దానికి మరి అది రావటానికంటే అది రావాలి అంటే దాని వెనకాల ఏదో ఉండాలి కదా. మరి ఆమెకి మాస్టర్ కుతూమి, మాస్టర్ జ్వాల్ కుల్ వాళ్ళు వచ్చి ఆమెకు దిశానిర్దేశం చూపించారు. వాళ్ళందరూ ఆ యొక్క థియోసాఫికల్ సొసైటీ పిఎస్ఎస్ మూవ్మెంట్ ఇంత యాక్టివ్ గా ఉందో ఆ టైం పిఎస్ఎస్ థియోసాఫికల్ సొసైటీ ఒక అద్భుతం. ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ దాంట్లో వచ్చి మళ్ళీ దాంట్లో నుంచి బయటికి వెళ్ళిన కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తయారు చేశారు. ఆమెకు దిశానిర్దేశం చేశారు. మరి అనిబిసెంట్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ ద్వారా తెలిసింది మైత్రేయ కాన్షియస్నెస్ అనేది ఎర్త్ మీదకి వస్తుంది, దానికి ఇలా ప్రిపేర్ చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు మరి రైట్ క్యాండిడేట్ ని తయారు చేశారు. ఆయనే జిడ్డు కృష్ణమూర్తి. వెన్ హీ వాస్ 12 years బాయ్ గా ఉన్నప్పుడు ఆయనని అడాప్ట్ చేసుకొని అనిబిసెంట్
అడాప్ట్ చేసుకొని అడయార్కి తీసుకొచ్చి ఆయన మొత్తం ఆ స్పిరిచువల్ ఎలా అయితే ఆ రైట్ టైంకి ఆ కాన్షియస్నెస్ ని ఎలా తీసుకురావాలి వాళ్ళ ప్లాన్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇట్ కుడ్ నాట్ హ్యాపెన్ because of the free will. Any enlightened master or individual or enlightened master, they have their own free will. And accept చేయలేదు. It's a cosmic game.